కర్షక మిత్రులు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అగ్రి స్టూడెంట్ నూకేష్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఒక వంగ తోట రైతులకి అయితే మాత్రం ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందించబోతున్నాం అనమాట. అది ఏమిటి అంటే మాత్రం ప్రెసెంట్ ట్రెండింగ్ గా నడిచే రెండు కెమికల్ యొక్క ఏ కెమికల్ అనేది బాగా పనిచేస్తుంది అనేది అయితే మాత్రం ఈ రోజు అయితే మనం తెలుసుకోబోతున్నాం అనమాట. సో వచ్చేసరికి ప్రెసెంట్ అయితే మనం వంగ తోట దగ్గర ఉన్నాము. సో మీకు ఏంటంటే ఈ రోజు మనకి ట్రెండీ కెమికల్ వంగ చేయనికి ఏంటంటే ప్రెసెంట్ ట్రెండీ కెమికల్ అయినటువంటి సింజెంటా కంపెనీ యొక్క సిమోడిస్, అలాగే మనకి ఏంటంటే ధనుక కంపెనీ యొక్క లెనోవో అనే దాన్ని మనం ఏంటంటే ఈ రోజు అయితే ఏది రిజల్ట్ అనేది బాగా అనేది వస్తుంది అనేది అయితే మనం తెలుసుకోబోతున్నాం అనమాట. ముందుగా వచ్చేసరికి మనకి లెనోవో గురించి తెలుసుకున్నాం అనమాట. లెనోవో అనేది ధనుక కంపెనీ యొక్క ప్రోడక్ట్ అనమాట. ఇందులో మనకి బైఫెంథ్రిన్ అనేది ఏంటంటే 5.8% ప్లస్ ఫ్లోక్సామెటమాయిడ్ అనేది ఏంటంటే 5.8% ఈసీ రూపంలో అంటే ఎమల్సిఫైబుల్ కాన్సెంట్ రూపంలో అనేది ఉండడం జరుగుతుంది అనమాట. అంతేకాకుండా ఇది ఏంటంటే మనకి డ్యూయల్ మోడ్ ఆఫ్ యాక్షన్ కలిగి ఉంటుంది అనమాట. డ్యూయల్ మోడ్ ఆఫ్ యాక్షన్ అంటే రెండు విధాలుగా పనిచేస్తుంది. బైఫెంథ్రిన్ ఒక విధంగా పనిచేస్తుంటే ఫ్లోక్సామెటమాయిడ్ అనేది ఇంకో విధంగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఈ లెనోవోని మనం ఏంటంటే మాత్రం ముందుగా ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ ఇన్సెక్టిసైడ్ అని చెప్పొచ్చు. అంటే ఒకటి లేదా రెండు లేదా అంతకన్నా ఎక్కువ పురుగులు అయితే నివారించే పురుగు మందుని మనం ఏంటంటే బ్రాడ్ స్పెక్ట్రమ్ ఇన్సెక్టిసైడ్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఈ లెనోవో అనేది ముఖ్యంగా వంగ చేల్లో మనకి దేని మీద పనిచేస్తుంది అని తెలుసుకున్నట్టయితే మాత్రం ముఖ్యంగా ఫస్ట్ ఏంటంటే మనకి కొమ్మ మరియు కాయతొలుచు పురుగు, తామర పురుగు, పేనుబంక, లీఫ్ మైనస్ తో పాటు మనకి ఏంటంటే బైఫెంథ్రిన్ ఉండడం వల్ల ఏంటంటే కొద్దిగా గొప్ప మనకి ఏంటంటే తెల్లదోమను కూడా కంట్రోల్ చేసే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఈ లెనోవో ధనుక కంపెనీ వరకు లెనోవో డోస్ ఎంత అంటే 250 ml అనేది ఒక ఎకరాకి అనేది మనం పిచికారీ చేయడం అనేది జరుగుతుందండి. అంతేకాకుండా దీని కాస్ట్ కూడా నేను ఏంటంటే చెప్తున్నాను. ఈ కాస్ట్ ఏంటంటే మనకి 250 ml అనేది ఎంత అంటే మనకి 2300 దాకా ఇవ్వడం జరుగుతుంది అనమాట. కాస్ట్ అనేది ప్రాతిపదికన తీసుకోకండి, ఎందుకంటే మార్కెట్ బట్టి కాస్ట్ అనేది వేరియేషన్ వస్తూ ఉంటుంది. సో అది ఒకసారి చూసుకోండి. అండ్ ఈ రోజు ఇప్పుడు మళ్ళీ సిమోడిస్ కోసం చూసుకున్నట్టయితే ఇప్పుడు లెనోవో గురించి అయితే మనం పూర్తిగా డిస్కస్ చేయడం అనేది జరిగింది అనమాట. ఇప్పుడు సిమోడిస్ కోసం చూసుకున్నట్టయితే సిమోడిస్ అనేది సింజెంటా కంపెనీ యొక్క ప్రోడక్ట్ అనమాట. ఇందులో వచ్చేసరికి ఐసోసైక్లోసైర్మ్ అనేది 9.2 DC రూపంలో డిస్పర్సిబుల్ కాన్సెంట్ రూపంలో అనేది ఉండడం జరుగుతుంది అనమాట. ఈ సిమోడిస్ అనేది ముఖ్యంగా మనకి ఏంటంటే ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ ఇన్సెక్టిసైడ్. అంతేకాకుండా ఇది ఒక ప్లానోజెల్ టెక్నాలజీ మీద రన్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే ప్లానోజెల్ టెక్నాలజీ అంటే ఏంటంటే ఇది ఒక కొత్త ఆవిష్కరణ అని చెప్పొచ్చు అనమాట. ప్లానోజెల్ టెక్నాలజీ అంటే పురుగుని కంట్రోల్ చేయడంతో పాటు పంట యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ప్లానోజెల్ టెక్నాలజీ అనేది అంటూ ఉంటారు. ఈ ప్లానోజెల్ టెక్నాలజీ వల్ల ఈ సిమోడిస్ రిజల్ట్ అనేది మనకి ఏంటంటే బాగున్నట్టయితే మాత్రం అనిపిస్తుంది. సిమోడిస్ అనేది ఏంటంటే మనకి కొట్టిన తర్వాత వంగ చేను మీద దేని కంట్రోల్ చేస్తుందంటే కొమ్మ మరియు కాయపుచ్చు, తామర పురుగు, ఎర్రనల్లి, పచ్చదోమ ఈ అన్నిటిని కూడా మనకి ఏంటంటే చాలా బాగా కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. దీంతో పాటు మన సిమోడిస్ కొరత ఏంటంటే పంట యొక్క ఆరోగ్యం కూడా మెరుగుపడడం వల్ల ఏంటంటే మనకైతే రిజల్ట్ బాగున్నట్టు అయితే అనిపిస్తుంది అనమాట. సో వచ్చేసరికి సిమోడిస్ డోసెస్ ఎంత అంటే 240 ml ఒక ఎకరాకి అనమాట ఈ సిమోడిస్ డోసెస్. అండ్ కాస్ట్ వచ్చేసరికి 240 ml అనేది 2400 రన్ అవుతుంది, 2300 కూడా రన్ అవుతుంది ఒక్కొక్క మార్కెట్ లో. సో కాస్ట్ అనేది ప్రాతిపదికన తీసుకోకండి, ఒక ఇమేజ్ కోసం మీకు ఏంటంటే కాస్ట్ అనేది చెప్పడం జరుగుతుంది అనమాట. చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకి ఈ లెనోవో ఫైనల్ పాయింట్ ఏంటంటే ఈ లెనోవో ధనుక కంపెనీ వరకు లెనోవో అండ్ మనకి ఏంటంటే సింజెంటా కంపెనీ వరకు సిమోడిస్, ఈ రెండాటిలో కూడా మనకి ఏంటంటే ఏది బాగా పనిచేస్తుంది. సో వచ్చేసరికి నాకు అక్కడ ప్రోడక్ట్లు అయితే మీకు అయితే చేతిలో చూపిస్తూ ఉంటాను, చూడండి, మీకు ఎడిటింగ్ లో పెడుతూ ఉంటాను. అండ్ మీకు వచ్చేసరికి ఈ లెనోవో ఈ సిమోడిస్ తో పోల్చుకున్నట్టయితే మాత్రం మనకి ఏంటంటే సిమోడిస్ రిజల్ట్ చాలా బాగుంది అన్నట్టయితే మాత్రం కొంతమంది రైతులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే సో వచ్చేసరికి ఇది ప్లానోజెల్ టెక్నాలజీ ఏంటంటే మనకి పురుగును అంటే సకింగ్ పెస్ట్ అండ్ బైటింగ్ పెస్ట్ అనేది కంట్రోల్ చేస్తూ మనకి ఏంటంటే పంట యొక్క ఆరోగ్యాన్ని పెంచుతూ ఉంటుంది అనమాట. ఇది పురుగును చంపడమే కాకుండా పంట యొక్క ఆరోగ్యం మీద కూడా మనకి ఏంటంటే ఫోకస్ చేస్తుంది సిమోడిస్ అనేది. దాని వల్ల ఏంటంటే మనకి సిమోడిస్ అనేది అయితే రిజల్ట్ బాగున్నట్టు అనిపిస్తుంది. అంతేకాకుండా వాస్తవాన్ని మాట్లాడుకున్నట్టయితే ఈ సిమోడిస్ అనేది కొత్త జనరేషన్ మెడిసిన్ కాబట్టి మనకి ఏంటంటే రిజల్ట్ అనేది చాలా బాగుండడం అనేది జరుగుతుంది. అలాగే లెనోవో అనేది ఎప్పుడు తక్కువ చేసి చెప్పట్లేదు. లెనోవోతో పోల్చుకున్నట్టయితే మాత్రం మనకి రిజల్ట్ అయితే రైతులు చెప్పడం రిజల్ట్ అనేది మనం చూడడం రిజల్ట్ బట్టి అయితే మాత్రం సిమోడిస్ రిజల్ట్ అయితే బాగుంది కాబట్టి సిమోడిస్ బాగుందని చెప్తున్నాం, బాగోపోతే బాగోదని చెప్తాం. ఎటువంటి పక్షపాతం అయితే లేదు. అండ్ అట్ ద టైం మనకి ఏంటంటే మీరు చూస్ చేసుకోవాల్సింది ఏంటంటే మీకు అక్కడ పంట యొక్క స్థాయి, పంట ఆరోగ్యంగా అన్ని ఉంటే మీకు రేట్ చూసుకోవాలన్నమాట. ఏది రేట్ ఎక్కువ ఉంది కెమికల్ తక్కువ రేట్ కొట్టుకుని సరిపోద్ది. పంట అనేది మనకి బాగా డ్యామేజ్ అవుతుంది, రేట్ పక్కన పెట్టేసి మనకి ఏంటంటే రిజల్ట్ చూసుకోవాలి. రిజల్ట్ ఏది మనకి ఎగ్దమ్ గా వస్తుంది, కొట్టిన వెంటనే కంట్రోల్ చేసుకోగలం. అలాంటివి చూసుకొని మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంటనే కెమికల్ అనేది రికమెండ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఈ పంట చూసుకున్నట్టయితే పంట బాగున్న తర్వాత మనం ఏంటంటే రేట్ పెట్టగలమంటే సిమోడిస్కి వెళ్ళొచ్చు, లేదంటే మాత్రం మీరు ఈవెన్ ఏంటంటే దానికన్నా కొంచెం కెమికల్ తక్కువ కెమికల్ లెనోవో వెళ్ళొచ్చు, లేదంటే మాత్రం మీరు షెన్వాకి వెళ్ళొచ్చు, గ్రేషియాకి వెళ్ళొచ్చు, డెలిగేట్,
ట్రేసర్ అట్లా అట్లకి వెళ్ళొచ్చు అనమాట. రేట్ బట్టి చూసుకోవాలి. అప్పుడు అదే మన పంట మనకి డ్యామేజ్ అనేది విపరీతంగా ఉంది. విపరీతంగా ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంట్రోల్లో తీసుకురావాలి, పంటని మన చేతిలో తీసుకురావాలి. అప్పుడు మనం ఏంటంటే సిమ్మోడిస్ లేదంటే మీకు ఏంటంటే షిన్వా, డెలిగేటు, లెనోవో ఇలా వాటికి ఏంటంటే మీరు వెళ్ళి ముందు చేతిలోకి తీసుకొచ్చి తర్వాత మీరు ఏంటంటే పంటని రికవరీ చేసుకున్న తర్వాత మీకు ఎటువంటి మెడిసిన్ అనేది కొంచెం తక్కువ డోస్ కొట్టినా కూడా మీకు బాగానే ఉంటుంది అనమాట. దీని ప్రకారం ఎండ్ ఆఫ్ ది పాయింట్ ఏంటంటే మీకు సిమ్మోడిస్ అనే రిజల్ట్ అయితే మాత్రం అగ్రెసివ్ గా ఉందని రైతులు అయితే మాత్రం చాలా మంది రైతులు చెప్పడం జరిగింది, నేను కూడా చూడడం జరిగింది. సో దీన్ని బట్టి మీరు కూడా కొట్టి ఉంటారు కాబట్టి వీడియో చూసిన తర్వాత సో ఖచ్చితంగా ఏ కెమికల్ యొక్క రిజల్ట్ అనేది బాగుందో అన్నదని మీరు కూడా ఒకసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. అట్ ద టైం ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మనం అందిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని అయితే మరీ ఆశిస్తున్నాను. అంతేకాకుండా మీ యొక్క డౌట్స్ కి ఏంటంటే నా ఎండ్ ఆఫ్ ది వీడియోలో నా నెంబర్ అయితే మాత్రం మీకు యాడ్ చేస్తూ ఉంటాను. దానివల్ల ఏంటంటే మీరు నాకు కాంటాక్ట్ అవ్వండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీకు ఏంటంటే నేను అది క్లియర్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్.